Good morning students, welcome back to Raghu Sainik School online classes. Okay, today in the GK session we are going to deal with the new chapter in our geography lectures, that is types of rainfall, which is quite very interesting topic. Okay, if you everybody know about how the rainfall occurs. Okay, we know that how rainfall occurs. We know about the water cycle. Okay, in the process of water cycle the rain occurs. Coming to the types of rainfall is basically three types, that is convectional rainfall, orographic rainfall and cyclonic rainfall. Okay, convectional rainfall, orographic rainfall and cyclonic rainfall. If you see the word convectional, what is meant by convection means, just observe. If you observe the water in a bowl, if we heat that water in a bowl, after some time the vacant space above the bowl, okay, it has some heat. Okay, if you put your hand over that bowl, you will feel some sort of heatness. Because of that heat, water vapors. Okay, in the vacant space of that bowl, above the water there is some vacant space in the bowl. In that vacant space we will observe or we will feel the heat water vapors. Clear everyone? In the same way, if you analyze the large area of ocean, above the ocean also there is some sort of heat developed. Okay, there is some sort of heat developed due to the heatness of the water molecules on the surface. The heatness of water molecules on the surface. Okay, మన అర్త్ సర్ఫేస్ పైన ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా because of sunlight heat avadamto, the air above that land surface heats and produces water vapors. Okay, produces vapors. Those water vapors, after attaining certain altitude, otherwise certain height, ఆ వాటర్ వేపర్స్ సర్టెన్ హైట్కి రీచ్ అయిన తర్వాత, ఓకే, సర్టెన్ హైట్కి రీచ్ అయిన తర్వాత, ఓకే, డ్యూ టు ద టెంపరేచర్ డిఫరెన్సెస్ మనం హైట్కి వెళ్ళే కొద్దీ, ఓకే, విత్ ద ఇంక్రీజ్ ఇన్ ద హైట్ ద టెంపరేచర్ డిక్రీజెస్. ఈ హీట్గా ఉన్నటువంటి వాటర్ వేపర్స్ అన్నీ కూల్ అయిపోతాయి. ఓకేనా, అలా కూల్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. దిస్ ఈస్ కాల్డ్ కన్వెక్షన్. See here, water molecules on the earth surface continuously heat up and rise above. earth surface పైన ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ బికాస్ ఆఫ్ ది సన్లైట్, కంటిన్యూస్గా సన్లైట్ పడడం వలన అర్త్ సర్ఫేస్ పైన ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ కూడా మనకి కంటిన్యూస్లీ హీట్ అప్ అండ్ రైజ్, హీట్ ఎక్కి పైకి రైజ్ అవుతాయంట. ఏవి, వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్స్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ కన్వెక్షన్. దీన్నే ఏమంటాము, కన్వెక్షన్ అంటాం. వాటర్ మాలిక్యూల్స్ హీట్ అయ్యి పైకి రైజ్ అవ్వడాన్ని కన్వెక్షన్ అంటాం. ఓకేనా, చూడండి, వన్స్ ద వాటర్ మాలిక్యూల్స్ రీచెస్ సర్టెన్ హైట్ ఇన్ ద అట్మాస్ఫియర్, ఈ వాటర్ మాలిక్యూల్స్ అన్నవి
ఒక సర్టెన్ హైట్ రీచ్ అయిన తర్వాత, అట్మాస్ఫియర్లో ఒక సర్టెన్ హైట్ రీచ్ అయిన తర్వాత ద కోల్డ్ టెంపరేచర్ దేర్, అక్కడ హైట్లో ఉన్నటువంటి కోల్డ్ టెంపరేచర్ స్టార్ట్స్ కూలింగ్ దెమ్. ఇక్కడ దెమ్ అంటే ఎవరు? వాటర్ మాలిక్యూల్స్. స్టార్ట్స్ కూలింగ్ వాటర్ మాలిక్యూల్స్, కూలింగ్ డౌన్. ఓకేనా? హీట్గా ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్, పైకి రైజ్ అయినటువంటి హీట్ వాటర్ మాలిక్యూల్స్ని ఆ హైట్లో పైన ఉన్నటువంటి కోల్డ్ టెంపరేచర్ దాని యొక్క హీట్ని కూల్ డౌన్ చేస్తుందంట. బికాజ్ ఆఫ్ విచ్, దానివల్ల ఏం జరుగుతుంది అంటే దే క్లంప్ టుగెదర్, ఆ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ క్లంప్ అయిపోతాయంట, ఒకదానికి ఒకటి చొచ్చుకొని పోతాయంట. అండ్ ఫామ్ క్లౌడ్స్, ఈ విధంగా మనకి ఏం ఫామ్ అవుతాయి? క్లౌడ్స్, మేఘాలు ఫామ్ అవుతాయి. ఓకే, అర్త్ సర్ఫేస్ పైన ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్, ఓకే, హీట్ అయినటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్స్, దే విల్ రైజ్ అప్. ఓకే, అవి పైకి రైజ్ అవుతాయి. ఆఫ్టర్ రీచింగ్ సర్టెన్ హైట్, ఒక సర్టెన్ హైట్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఆ హైట్లో ఉన్నటువంటి కోల్డ్ టెంపరేచర్ ఈ యొక్క హీట్ వాటర్ వేపర్స్ని కూల్ చేస్తుంది. దీన్నే కన్వెక్షన్ అంటాము. ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా క్లంప్ టుగెదర్, ఒకదానికి ఒకటి, ఓకేనా, చొచ్చుకొని పోయి లేదా ఒకదానికి ఒకటి మిక్స్ అయిపోయి దే ఫార్మ్ క్లౌడ్స్, మేఘాలుగా తయారవుతాయంట. ఓకేనా? దే ఫార్మ్ క్లౌడ్స్ దెన్ గెట్ హెవియర్ అండ్ హెవియర్. ఇలాగ కంటిన్యూస్గా వాటర్ వేపర్స్ పైకి వస్తూ కూల్ అవుతూ ఒకదానికొకటి మిక్స్ అవుతూ హెవీగా మారిపోతాయి. క్లౌడ్స్ అన్నీ కూడా హెవియర్గా అయిపోతాయి. అండ్ ఫైనలీ, ఎప్పుడైతే ఎక్కువ భారం పెరిగిపోతుందో ఫైనలీ ఏమంటారు, చొచ్చుకొని పోయినటువంటి లేదా క్లంప్ అయినటువంటి వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎక్కువ బరువు ఎక్కువైపోయి పోర్ డౌన్ టు ది అర్త్ సర్ఫేస్ అగైన్. దే కేమ్ బ్యాక్ టు ది అర్త్ సర్ఫేస్, మరి కిందికి పడిపోతాయంట. పోర్ డౌన్ ది వాటర్ మాలిక్యూల్స్ బ్యాక్ టు ది అర్త్ సర్ఫేస్ యాజ్ రెయిన్. ఈ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ని మనము కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? ఈ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ని మనము కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటాం. ఈ కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అన్నది ఎక్కువగా మనకు ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ కన్వెక్షన్ రెయిన్ఫాల్ ఎక్కువగా మనకు పడుతూ ఉంటుంది. ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎందుకు అంటే, ఈక్వేటర్ దగ్గర మనకు ఎక్కువగా టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి సన్లైట్ డైరెక్ట్గా ఈక్వేటర్ పైన పడుతూ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాస్ అన్నీ ఎక్కువ టెంపరేచర్ని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఒక ఏరియా ఎక్కువ టెంపరేచర్ని కలిగి ఉంటుందో హీట్ అయ్యి ఆ యొక్క వాటర్ మాలిక్యూల్స్ హీట్ అయ్యి పైకి రైజ్ అవ్వడం జరుగుతాయి. కాబట్టి మోస్ట్లీ మనకు ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నటువంటి ఏరియాస్లో కన్వెక్షనల్ రైన్ఫాల్ ఎక్కువగా పడుతుంది. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. దెన్ కమింగ్ టు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నటువంటి ఏరియాస్ చూసుకున్నట్టయితే ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఇవన్నీ కూడా ఈక్వేటర్కి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ కన్వెక్షనల్ రైన్ఫాల్ చాలా హెవీగా ఉంటుంది. ఈ కన్వెక్షనల్ రైన్ఫాల్లో మనకి దీనివల్ల మనకి థండర్ స్టార్మ్స్ కూడా వస్తాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షము కన్వెక్షనల్ రైన్ఫాల్ వల్ల వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. మీరు వర్షం పడుతూ ఉన్నప్పుడు ఎక్కువగా ఉరుములు మెరుపులు వస్తున్నాయంటే దట్ ఈజ్ కన్వెక్షనల్ రైన్ఫాల్. దట్ ఈజ్ బికాస్ ద rainfall due to the convection. Rainfall due to the convection. Okay, that convectional type of rainfall results in
thunderstorms, and this convectional type of rainfall mostly encountered in the places close to the equator. Okay students, this is about conventional rainfall. I think everybody understood. Then the second type of rainfall is orographic rainfall. Orographic rainfall. The term orographic is related to the mountains. ఈ ఓరోగ్రాఫిక్ అన్న పదము మౌంటైన్స్కి సంబంధించినటువంటి పదం. We will discuss. Rain bearing clouds. చూడండి, మనకి తెలుసు వర్షం అన్నది ఏది పట్టుకొని ఉంటుంది అంటే క్లౌడ్స్. క్లౌడ్స్ ఈ యొక్క రైన్ని పట్టుకొని ఉంటాయి. బియర్డ్ అంటే పట్టుకొని ఉండడం, హెల్డ్ ఆర్ అదర్వైజ్ బియర్డ్. ఓకే, బియరింగ్ క్లౌడ్స్. ఈ వర్షాన్ని దాచిపెట్టుకున్నటువంటి మేఘాలు దే విల్ ట్రావెల్ ఫార్ అవే. అవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఎప్పటి వరకు ట్రావెల్ అవుతూ ఉంటాయి అంటే వాటికి ఏదైనా అడ్డు వచ్చేంత వరకు ట్రావెల్ అవుతూనే ఉంటాయి నా. ఓకేనా, దే ట్రావెల్ అంటిల్ దే ఫైండ్ అన్ అబ్స్ట్రక్షన్. ఇలాగా వెళుతూ ఉన్నటువంటి క్లౌడ్స్కి మధ్యలో ఇలాంటి మౌంటైన్, ఏదైనా మౌంటైన్ కావచ్చు, ఓకే, మౌంటైన్ కావచ్చు, హిల్ కావచ్చు, అడ్డు వచ్చినప్పుడు ఈ యొక్క క్లౌడ్స్ అన్నవి ఈ మౌంటైన్ని లేదా హిల్ని బీట్ చేస్తాయి అన్నమాట. దే విల్ స్ట్రైక్ ద మౌంటైన్. ఇటు సైడ్ ఉన్నటువంటి క్లౌడ్స్ ఇటు సైడ్కి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం, ఒకటి ఆ మౌంటైన్ని పైన ఇలాగా వెళ్ళి క్రాస్ చేసి ఇటు సైడ్కి రావాలి ఖచ్చితంగా. ఓకేనా, ఎందుకంటే మౌంటైన్ని కట్ చేసుకొని పోలేవు కాబట్టి అబ్సల్యూట్లీ దే హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు ఆపోజిట్ సైడ్ ఓన్లీ ఇన్ వన్ వే, దట్ ఈస్ దే విల్ క్రాస్ ది మౌంటైన్. But here the problem is the clouds are very heavier. Clouds చాలా బరువుగా ఉన్నాయి, అందులో వాటర్ మాలిక్యూల్స్ అన్ని చాలా ఉన్నాయి. హెవీగా ఉన్నటువంటి క్లౌడ్కి ఈ మౌంటైన్ని క్రాస్ చేయడం ఇబ్బందిగా ఉండడంతో, ఓకేనా, కంపల్సరీగా ఈ క్లౌడ్స్ అన్నవి కొద్దిగా వాటర్ మాలిక్యూల్స్ని అక్కడ రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, వాటి యొక్క వెయిట్ని ఇక్కడ లూజ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టే ఈ ప్రాంతంలో, ఓకేనా, ఈ ప్రాంతంలో ఈ క్లౌడ్స్ ఎక్కడైతే మౌంటైన్ స్ట్రైక్ అవుతుందో అవి వెయిట్ తగ్గించుకోవడానికి వాటిలో ఉన్నటువంటి హెవీ రెయిన్ఫాల్లో కొద్దిగా రెయిన్ఫాల్ని ఇక్కడ వేసేస్తున్నాం. ఇక్కడ వర్షం పడుతుంది. అర్థమవుతుంది అందరికీ? అందరూ ఫాలో అవుతున్నారా? ఓకే, కొద్దిగా వెయిట్ తగ్గిన తర్వాత ఇంకా మిగిలిన వాటర్ మాలిక్యూల్స్ అలాగే క్యారీ చేస్తూ ఇలాగా వచ్చేసి ఇటు సైడ్కి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఏ సైడ్లో అయితే మనకు క్లౌడ్స్ హెవీగా ఉన్నటువంటి క్లౌడ్స్ రైన్ఫాల్ పడుతుందో ఆ సైడ్ని విండ్వర్డ్ సైడ్ అంటాం. ఇక్కడ వర్షం పడిన తర్వాత మిగిలినటువంటి వాటర్ మాలిక్యూల్స్తో ఈ యొక్క క్లౌడ్స్ ఈ సైడ్కి వస్తాయి కాబట్టి ఇక్కడ రెయిన్ఫాల్ పడదు నాన్న, నో రెయిన్ఫాల్. కొద్దిగా వాటర్ మాలిక్యూల్స్ ఉన్నప్పటికీ అవి ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోతాయి నాన్న. అర్థమవుతుందా? ఓకేనా, కాబట్టి ఈ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ని ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటారు. ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ మనకు ఎక్కడ వస్తూ ఉంటాయంటే అరావళి రేంజెస్ దగ్గర వస్తూ ఉంటాయి. అరావళి రేంజెస్ మనకి తెలుసు, సౌత్ వెస్ట్రన్ సైడ్ ఆఫ్ ది కంట్రీ, సౌత్ వెస్ట్లో ఉన్నటువంటి ఓషియన్ నుండి మనకి సీ నుండి మనకు ఎంటర్ అయ్యేటువంటి ఈ యొక్క క్లౌడ్స్, ఓకేనా, వెస్ట్రన్ ఘాట్స్ ద్వారా ఎంటర్ అయ్యి మన కంట్రీలోకి అక్కడ ఉన్నటువంటి అరావళి మౌంటైన్స్లో దగ్గర స్ట్రైక్ అయ్యి అరావళికి ఇటు సైడు బాగా వర్షాలు పడతాయి, అరావళికి అటు సైడు వర్షాలు పడవు. అందుకే అక్కడ మనకి థార్ డెజర్ట్ ఉంది.
అక్కడ ఏముంది మనకు? థార్ డెజర్ట్. క్లియర్ ఎవ్రీవన్? ఇది థార్ డెజర్ట్ మ్యాప్లో ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయండి. దానికి ఇటు సైడ్ వర్షం బాగా పడుతుంది, అటు సైడ్ ఈ క్లౌడ్స్ ఇక్కడే వర్షాన్ని పడేసి అటు సైడ్కి వెళుతాయి కాబట్టి అక్కడ డెజర్ట్ ఫామ్ అయింది నాయన. వర్షం పడదు కాబట్టి అక్కడ మనకి డెజర్ట్ ఫామ్ అయింది. చూడండి ఇక్కడ మౌంటైన్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో. క్లియర్ ఎవ్రీవన్? దట్ ఈస్ వై దిస్ ఇస్ కాల్డ్ ఓరోగ్రాఫిక్ రైన్ఫాల్. ఎక్కువగా మనకి ఇలాంటి రైన్ఫాల్ అరావళి రేంజెస్ దగ్గర చూస్తాము. ఓకేనా? అందుకే ఇటు సైడ్ అంటే లీవార్డ్ సైడ్ థార్ డెజర్ట్ ఉంది మనకి, విండ్వార్డ్ సైడ్ నార్మల్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఓరోగ్రాఫిక్ రైన్ఫాల్. దెన్ కమింగ్ టు సైక్లోనిక్ రైన్ఫాల్. ద థర్డ్ టైప్ ఆఫ్ రైన్ఫాల్ దట్ ఈస్ సైక్లోనిక్ రైన్ఫాల్. ఈ సైక్లోనిక్ రైన్ఫాల్ ఎలా వస్తుందంటే ఎప్పుడైతే మనకు కోల్డ్ ఎయిర్ మాస్, వార్మ్ ఎయిర్ మాస్ రెండు మిక్స్ అవుతాయో అప్పుడు ఈ సైక్లోనిక్ రైన్ఫాల్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్గా అసలు ఎయిర్ మాస్ అంటే ఏంటి జాగ్రత్తగా వినండి. ఎయిర్ మాస్ అంటే ఏంటి? ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ వాటర్ ఉన్నటువంటి బౌల్ని హీట్ చేస్తే, ఓకేనా, ఆ వాటర్ ఉన్నటువంటి బౌల్ని హీట్ చేస్తే ఆ వాటర్ బాయిల్ అవుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ నుండి వచ్చేటువంటి హీట్ వేపర్స్ మనకి పైకి రైజ్ అవుతాయి అన్నమాట. మీరు ఆ వాటర్ని టచ్ చేయాల్సిన అవసరం లేకున్నా కూడా జస్ట్ మీ హ్యాండ్ని ఆ పైన ఊరికే అలాగా దగ్గరగా పెట్టినా కూడా ఆ యొక్క వాటర్ వేపర్స్ యొక్క హీట్ మీకు చేతికి తగులుతుంది. ఓకేనా? వాటర్ హీట్ అయ్యాయా లేదా అని జస్ట్ మీరు పైన జస్ట్ అలాగా వేకెంట్ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ హీట్ చేయి పెడితే తెలిసిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎయిర్ మాస్. అర్థమవుతుందా? ఆ యొక్క వాటర్ వేపర్స్ అన్నవి ఆ యొక్క వాటర్ పైన ఉన్నటువంటి ఎయిర్ని హీట్ చేస్తాయి. ఎయిర్ని ఏం చేస్తాయి? హీట్ చేస్తాయి. అప్పుడు ఆ ఎయిర్కి సమ్ మాస్ అనేది వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎయిర్ మాస్. ద సేమ్ పాయింట్ వీ విల్ అబ్జర్వ్ ఇన్ కోల్డ్ టెంపరేచర్ ఆల్సో. అదే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ కూల్ కూడా అవుతుంది అన్నమాట. ఈ విధంగా హీట్ లేదా కోల్డ్, ఓకేనా, దాన్నే మనము ఎయిర్ మాస్ అంటాం. లార్జ్ ఏరియా ఆఫ్ హీటెడ్ ఆర్ కూల్డ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ ఎయిర్ మాస్. ఓకే, ఈజ్ కాల్డ్ ఎయిర్ మాస్. ఇది మనము నేరోగా థింక్ చేసి ఒక బౌల్ పైన మాత్రమే డిస్కస్ చేసాం. ఇదే కాన్సెప్ట్ మనకి లార్జ్ ఏరియా అంటే ఏమి, ఒక ఓషియన్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఓషన్ నుంచి వచ్చేటువంటి వాటర్ వేపర్స్ ఆ పైన ఉన్నటువంటి ఎయిర్ని మొత్తం హీట్ చేస్తాయి. అదే ఎయిర్ పైకి వెళ్ళి మరీ కూల్ అవుతుంది. ఈ యొక్క లార్జ్ ఏరియాలో ఉన్నటువంటి ఎయిర్ హీట్ అవ్వడం కానీ కూల్ అవ్వడాన్ని ఎయిర్ మాస్ అంటాం. ఈ యొక్క కోల్డ్ ఎయిర్ మాస్ వార్మ్ ఎయిర్ మాస్ని మీట్ అయినప్పుడు, ఓకే, ఈ యొక్క కోల్డ్ ఎయిర్ మాస్ వార్మ్ ఎయిర్ మాస్ని మీట్ అయినప్పుడు మనకి సైక్లోనిక్ రైన్ఫాల్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అబ్జర్వ్ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేయలేము. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని సార్లు చూడండి, ఈ యొక్క ఓషన్ పైన వాటర్ వేపర్స్ అన్నీ రైజ్ అయ్యి కోల్డ్ టెంపరేచర్ వల్ల కోల్డ్ ఎయిర్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అలాగా అవి ఎంత ఏరియా వరకు స్ట్రెచ్ అవుతుందంటే నియర్లీ 10 to 20 కిలోమీటర్స్ వరకు మనకి ఎక్స్పాండ్ అవుతుంది. అలాగా కోల్డ్ ఎయిర్ మాస్ మొత్తం ఒక 10 to 20 కిలోమీటర్స్ మనకి స్ట్రెచ్ అయ్యి ఉంటుంది. అలాగే నార్మల్ ల్యాండ్ ఏరియా పైన ఉన్నటువంటి వాటర్ వామ్ ఎయిర్ ఉంటుంది, అది కూడా ఒక 10 to 20 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అంటే ఇలాగా ఒక వామ్ ఎయిర్ కూల్ ఎయిర్, ఈ 10 to 20 కిలోమీటర్స్ వామ్ ఎయిర్ ఉంటుంది ఇక్కడ, 10 to 20 కిలోమీటర్స్ కోల్డ్ ఎయిర్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? జనరల్గా ఓషన్ పైన మనకి కోల్డ్ ఎయిర్ ఉంటుంది. ఎందుకు? హీట్ అయినటువంటి వాటర్ వేపర్స్ పైకి వెళ్ళి టెంపరేచర్ ఆ ఎయిర్ని కూల్ చేస్తుంది.
కోల్డ్ ఎయిర్ మాస్ మొత్తం ఒక 10 to 20 కిలోమీటర్స్ ఫామ్ అవుతుంది. అలాగే ల్యాండ్ ఏరియా పైన సన్లైట్ పడడం వల్ల హీట్ ఎక్కి పైకి రావడం వల్ల ఇక్కడంతా 10 to 20 కిలోమీటర్స్ మనకు కోల్డ్ ఎయిర్ ఫామ్ అవుతుంది. ఇలాంటి వామ్ ఎయిర్ ఫామ్ అవుతుంది. వామ్ ఎయిర్ మాస్, కోల్డ్ ఎయిర్ మాస్ రెండు దగ్గరగా వచ్చినప్పుడు ఇక్కడ జాయిన్ అవుతాయి. ఆ జాయినింగ్ పాయింట్ని ఫ్రంట్ అంటాం. FRONT ఫ్రంట్ అంటాం. ఓకేనా? చూడండి, ఎప్పుడైతే వామ్ ఎయిర్ మాస్ అన్నది లైటర్గా ఉంటుంది కోల్డ్ ఎయిర్ మాస్ కన్నా, జాగ్రత్తగా వినండి. వామ్గా ఉన్నటువంటి ఎయిర్ వెయిట్ తక్కువగా ఉంటుంది నాన్న. కోల్డ్గా ఉన్నటువంటి ఎయిర్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. వింటర్ సీజన్లో మనకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? మనం పీల్చేటువంటి ఎయిర్ వెయిట్గా ఉంటుంది కాబట్టి అది లోపలికి వెళ్ళలేదు నాన్న. వెయిట్ ఎక్కువగా ఉంటుంది అది. ఓకేనా? అదే దాన్ని మనం ఎలా క్లియర్ చేస్తాం? వేపరైజేషన్ చేసుకొని క్లియర్ చేస్తాం. ఎందుకు వేపరైజేషన్ చేసుకుంటే హీట్ ఎయిర్ని తీసుకుంటున్నాం. లైట్గా ఉన్నటువంటి ఎయిర్ లోపలికి వెళ్తుంది, అందుకే ఈజీగా వెళ్తుంది, బాగా బ్రీత్ చేసుకుంటాం. అర్థమైందా? ఇలాగా వామ్ ఎయిర్ లైట్ వెయిట్గా ఉంటుంది, కోల్డ్ ఎయిర్ హెవీ వెయిట్గా ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే ఇవి రెండు ఇలా మీట్ అవుతాయో వామ్ ఎయిర్ మాస్ వెయిట్ తక్కువగా ఉంటుంది కాబట్టి రైజ్ అవుతుంది, కోల్డ్ ఎయిర్ మాస్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింక్ అవుతుంది. చూడండి, వామ్ ఎయిర్ మాసు ఓకే అబ్జర్వ్ చేయండి. వామ్ ఎయిర్ మాస్ వెయిట్ తక్కువగా ఉంటుంది కాబట్టి రైజ్ అయింది. కోల్డ్ ఎయిర్ మాస్ వెయిట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది సింక్ అవుతుంది. ఇలాగా సింక్ అవుతుంది. ఇలాగా వామ్ ఎయిర్ పైకి వెళ్తుంది, కోల్డ్ ఎయిర్ సింక్ అవుతుంది. ఇలా అయినటువంటి చూడండి, ఈ వామ్ ఎయిర్ ఎప్పుడైతే ఇలాగా మనకి రైజ్ అవుతుందో ఈ కింద ఉన్నటువంటి కోల్డ్ ఎయిర్ ఈ వామ్ ఎయిర్ని కూడా కూల్ చేస్తుంది. చూడండి, ద కోల్డ్ ఎయిర్ మాస్ అండర్నీత్, కింద ఉన్నటువంటి కోల్డ్ ఎయిర్ మాస్, అండర్నీత్ అంటే కింద ఉన్నటువంటి కోల్డ్ ఎయిర్ మాస్ పైన వచ్చినటువంటి వామ్ ఎయిర్ మాస్ని కూల్ చేస్తుందంట. ఓకేనా? కూల్ చేస్తుంది. దేన్ని? హాట్ ఎయిర్ మాస్ని కూల్ డౌన్ చేస్తుంది. అండ్ ద మాయిశ్చర్ క్యారీడ్ బై ది వామ్ ఎయిర్, ఈ వామ్ ఎయిర్లో ఉన్నటువంటి మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అంటే వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి. ఆ క్లౌడ్స్ నుంచి మనకు రైన్ఫాల్ వస్తుంది. ఆ టైప్ ఆఫ్ రైన్ఫాల్ని మనము సైక్లోనిక్ రైన్ఫాల్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? బికాస్ ఆఫ్ దిస్ meeting of heat air and cool air we will get cyclones. Okay, in this way we have three types of rainfall: convectional rainfall, orographic rainfall, cyclonic rainfall. Okay students, this is about types of rainfall. Very interesting topic and very useful for competitive exams. Okay, you please go through this video 2 to 3 times and make a good notes. Okay, thank you very much. Have a nice day. Take care.